వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు మంత్రి సత్యకుమార్. 5 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు అవినీతి బయటపడుతుంటే వేధింపులు అంటూ నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి విషయంలో కూడా రాజీ పడి అవినీతి చేశారన్నారు. వైసీపీలోనూ కేసులు ఉన్నవాళ్లే జైళ్లకు వెళ్తున్నారు, అమాయకులెవరూ జైళ్లకు వెళ్లడం లేదు కదా అన్నారు. ఇలాంటి వ్యక్తుల్ని జగన్ వెనకేసుకొస్తున్నారన్నారు. ధర్మవరంలో కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుంది అంటున్న మంత్రి సత్యకుమార్తో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ పాలన సుపరిపాలనగా కొనసాగుతుంది. సుమారుగా ఈ పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులతో కూడా రైతులకు ఎంతో మేలు చేకూర్చామంటూ కూడా రాష్ట్రపతి చెప్తున్నప్పటికీ ఈ 18 నెలలు కూడా విపక్షాలను వేధించే పనికి పెట్టుకున్నారంటూ కూడా ఇటు పరకామణి కేసు దగ్గర నుంచి అక్రమ మద్యం కేసు దగ్గర నుంచి వైసీపీ నేతలను ప్రతిపక్షాన్ని వేధించే పని పెట్టుకున్నారంటూ కూడా వైసీపీ విమర్శిస్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడేందుకు మంత్రి సత్యకుమార్ సార్ ఏం చెప్తారు? ఈ 18 నెలల్లో మీరేమో అభివృద్ధి సంక్షేమం అంటున్నారు, కానీ వైసీపీ మాత్రం కూడా వేధించడం మొదలుపెట్టింది. రీసెంట్ కారుమూరి అరెస్ట్ వరకు కూడా అన్ని వేధింపులు ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్తారు. ఇవాళ కూడా 3,350 కోట్లు 3,305 కోట్లు ఇవాళ రైతుల అకౌంట్లోకి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద వేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ సంవత్సరానికి 33,000 కోట్లు ఖర్చు పెడుతూ సామాజిక పెన్షన్లను ఇంటి దగ్గర అందించడం జరుగుతోంది. అదేవిధంగా దీపం పథకం కింద మీకు ఉచితంగా సిలిండర్ అందించడం జరుగుతుంది. అదేవిధంగా 68 లక్షల మంది చదువుకుంటున్న బాలికల తల్లిల అకౌంట్లలోకి తల్లికి వందనం పేరుతో నిధులు వేయడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నది. రెండో వైపు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి, ఒక మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నేపథ్యంలో 18 నెలల కాలంలోనే 5 సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి సంక్షేమాన్ని రాష్ట్రంలో ప్రభుత్వం చేసి చూపిస్తుంటే, అదేవిధంగా కేంద్రం నుంచి ప్రత్యేక సహకారం అందుతూ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తుంటే భరించలేని విపక్షాలు చేస్తున్న మాట ఇది. ఒకవైపు అంత పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు నడుస్తున్నాయి, ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం నెలకొని ఉంది, ప్రభుత్వం పట్ల ఆదరణ రోజు రోజుకు పెరుగుతుంది. అదేవిధంగా కేంద్రం నుంచి కూడా నరేంద్ర మోడీ గారు వచ్చిన ప్రతిసారి కూడా, అంటే గత ఈ సంవత్సరంలో 6 సార్లు వచ్చారు. 6 సార్లలో 2,80,000 కోట్లు వివిధ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పథకాలు కానీ సంస్థలకు కానీ వారి భూమి పూజ చేయడం కానీ లేదా ప్రారంభోత్సవం చేయడం కానీ జరుగుతుంది. ఈ స్థాయిలో ఏనాడు కూడా రాష్ట్రం అభివృద్ధిలో అడుగులు పెట్టలేదు. పైగా 5 సంవత్సరాల విధ్వంసకర పాలన, పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో వాటిని సరిచేస్తూ మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాల వైపు రాష్ట్రాన్ని పరుగుతు పెట్టించడమే కాకుండా సంక్షేమాన్ని కూడా సమాంతరంగా నడిపిస్తూ ప్రజలకు మేలు చేస్తున్న నేపథ్యంలో ఇటువంటి అబద్ధాలు అసత్యాలు చేస్తూ ఉంటారు. దేనికోసం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటే వేధింపు దేనికి? ఏది మరి మద్యంలో నకిలీ మద్యం అమ్మారు, రాజీ పడ్డారు, నాణ్యత విషయంలో సొంత డిస్టిలరీలో పెట్టి అమ్మారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్నారు, మీ సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం వేల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఆ విషయాలు మరి విచారణ జరగాలని ప్రజల నుంచి ఉంది. ఎన్నికల సందర్భంలో మేము చెప్పాము, అదే చేసి చూపిస్తున్నాం. రెండవ వైపు మీరు చేసిన హత్యల కేసులు కానీ లేదా ఇతరత్ర కేసులు కానీ వాటిలో కూడా విచారణ జరుగుతుంది. కల్తీ నెయ్యి విషయంలో మీకు తెలుసు, దేశం ప్రపంచమంతా ఇటువైపు విస్తుపోయి చూసేలాగా మీరు స్వామివారి విషయంలో కూడా రాజీ పడి దాంట్లో కూడా అవినీతికి ఆస్కారం కలిగేలాగా నిర్ణయాలు తీసుకున్నారు. అవన్నీ ఒక్కొక్కటి విచారణలో బయటకు వస్తున్నాయి. లేదా కబ్జాలు చేసుకున్నారు, విచారణలో బయటకు వస్తున్నాయి. ఆ క్రమంలో అరెస్టులు చేస్తుంటే వాటికి మీరు ఎడబొబ్బలు పెట్టడం ఏందో ఏడుపులు ఏంటో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకవైపు ప్రజల్లో సానుకూల వాతావరణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు దృష్టి మళ్లించడం కోసం ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు, ఎవరు జైలుకి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరి మీద దారుణాతిదారమైన కేసులు, అవినీతి కేసులు, కబ్జా కేసులు, అత్యాచార కేసులు ఉంటున్న వాళ్ళే కదా జైలుకి వెళ్తున్నారు. అమాయకులు కానీ మీ పార్టీలో కూడా కొంతమంది అందరూ వెళ్ళట్లేదు కదా, 10ల సంఖ్యలో వెళ్తున్నారు. వీళ్ళందరికీ తెలుసు, ప్రజల్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి అడిగినా ప్రజల్లో ఫలానా పేరు చెప్పి మీరు అడిగితే ఫలానా దానికి ఈయన కేరాఫు, ఫలానా పేరు అడిగితే ఫలానా అయినా నకిలీ మద్యానికి కేరాఫు, ఫలానా పేరు ఈయన కబ్జాలకు కేరాఫు, ఫలానా ఆయన ఫలానా దానికి కేరాఫు. ఇటువంటి నేరస్తులు, కరడిగట్టిన నేరస్తులు జైలుకి వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎందుకు ఏడుస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన అవన్నీ నేరుగా తర్వాత ఆయన దగ్గరికే వెళ్తున్నాయి, ఒక్కోటి ఆయన వైపే వెళ్తుంది. పరకామణి కేసులో కూడా చూసాం, గతంలో మనం చూసాం వివేకానంద గారి కేసులో ఒక్కొక్కరు ఏ రకంగా సాక్షులు హతమయ్యారు. అదేవిధంగా పరకామణి కేసులో కూడా ఎందుకంటే బయటకు వస్తున్నాయి కాబట్టి వాస్తవాలు అవన్నీ పూర్తిగా ఏ ప్యాలెస్ వైపు పోతున్నాయో భయపడుతున్నారు కాబట్టి ప్రజలు ఎటువంటి అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దృష్టి అభివృద్ధి వైపు నుంచి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారు. పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ఏ విధంగా చూస్తారు? ఇది ప్రభుత్వ హత్య అంటూ కూడా భూముల కరుణాకర్ రెడ్డి లాంటి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే చెప్తున్నా కదా, దొంగలు ఏ రకంగా ఉండాలి, ఎంత బరి తెగించున్నారనే విషయాన్ని మనం బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ హత్య చేయడం ఎలా అవుతుంది అంటే ఇది
వివేకానంద గారి కేసు ఇది కూడా ప్రభుత్వ హత్యేనా అంటే మాట్లాడుతున్నప్పుడు ఏదైనా మాట్లాడుతుంది, ఎందుకంటే వాళ్ళు దొరికిపోతారు. రేపు నేరస్తుడు దొరికిపోతున్న క్రమంలో అది రకరకాల మాటలు మాట్లాడుతుంటారు, రకరకాల ఇటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. తప్పదు, వీటిలో ఆయన నేరం ఒప్పుకొని ఇది చూస్తే ప్రజలు కనీసం క్షమిస్తారు. రేపు విచారణలన్నీ బయటకు వస్తాయి, జైలుకి వెళ్ళక తప్పదు. కాబట్టి ఈ అనవసరంగా ఈ రోదనలు ఇవే ఆపేసి ప్రజలకు క్షమాపణ చెప్పి స్వామివారికి క్షమాపణ చెప్తే అంతో ఇంతో కనీసం కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. మద్యం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులు చెప్తే ఏ విధంగా చూస్తారు? ఇది కూడా వేధింపు అంటూ కూడా వైసీపీ ఆరోపిస్తుంది. ఇవాళ సుమారుగా 14 ఆస్తులను జప్తు చేశారు ఆయనవి. వేధింపు ఎలా అవుతుంది? ప్రజల డబ్బది, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని సంపాదించిన డబ్బది. మీ సొంతంగా డిస్టిలరీలు పెట్టుకొని మీరు నకిలీ మద్యంని లేదా నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల జేబుల్లోంచి దోచుకున్న డబ్బది. ప్రజలకు జవాబుదారీ కలిగిన ప్రభుత్వం ఇది. కాబట్టి ప్రజలకు జవాబుదారీతనంతో వెలగాల్సిన అవసరం ఉంది. జప్తు ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఎందుకంటే దీని తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలియాలి. వాళ్ళు ఏ రకంగా ఆరోగ్యంతో ఆడుకున్నారనే విషయాలు తెలుసు కాబట్టి ఆ స్థితికి తీసుకొచ్చారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఖచ్చితంగా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎన్డీఏ పాలన 10 నెలల్లో పూర్తిగా అభివృద్ధి సంక్షేమం వైపు వెళ్తుంటే వైసీపీ నేతలు జీర్ణించుకోలేక ఇలాంటి ఆరోపణలు విషప్రచారం చేస్తున్నారంట. ముఖ్యంగా నకిలీ మద్యం కేసు కానీ లేదా నకిలీ నెయ్యి కేసు కానీ ఇలా రకరకాల కేసుల్లో కూడా వైసీపీ నేతల బండారం బయటపడుతుంది. కాబట్టి వారు ఇలా అనేక లేనిపోని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని బదనం చేసే పని చేస్తున్నట్టు కూడా మంత్రి సత్యకుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం.